గుంటూరు వాసుల్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్లో నిర్మాణంపై దృష్టి సారించింది. ఆగిపోయిన ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ పనులను ఇప్పటికే తిరిగి ప్రారంభించింది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు మిర్చి యార్డ్ వద్ద పై వంతెన పనులు వేగవంతం చేసింది. సీజన్ సమయంలో రైతులు పంటను అమ్ముకునేందుకు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. దీంతో లారీలు, ట్రాక్టర్లు యార్డ్ వద్ద బారులు తీరి ఉంటాయి. కొన్నింటిని హైవేపై నిలపడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ హైవే పక్కనే ఉండడంతో హైదరాబాద్, రాయలసీమ, పల్నాడు నుంచి గుంటూరు వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా పై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 30,34 లక్షలు కేటాయించింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబర్కి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. ఇప్పటికే 2 కోట్ల రూపాయల పనులను పూర్తి చేసిన అధికారులు డ్రైనేజీ కాలువలను నిర్మించి సర్వీస్ రోడ్ల పనులు చేస్తున్నారు. పనులు జరుగుతున్న తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ఏదో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆసియాలోనే అతి పెద్ద యార్డ్ ఒకటి, మిర్చి యార్డ్ ఒకటి ఉంది. అక్కడ నిరంతరం ఏముందంటే సీజన్లో బాగా ఇబ్బందిగా ట్రాఫిక్, రైతులందరూ ఒకసారి సరుకు దాటం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయ్యి 2-3 రోజుల దాకా ట్రాఫిక్ రోడ్ల మీదే అంతరాయం కలిగి ఉంది. అది 2014లో అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ దృష్ట్యా అక్కడ పై వంతెన ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది దానికి సరిగ్గా నిధులు మంజూరు చేయకుండా దానికి గాలి వదిలేయటం వల్ల చాలా టౌన్లోకి వచ్చే వాహనాలు ఏదో ఉంది, హైదరాబాద్ నుంచి కానీ, ఇటు మాచర్ల నుంచి కానీ, ఇటు శ్రీశైలం అది వచ్చే ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది వాహనాలు కానీ, బస్సులు కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంపీ గారు బ్రహ్మ చంద్రశేఖర్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే మాధవి గారు కానివ్వండి, వాళ్ళ సహకారంతో మన పై వంతెన పనులు చాలా స్పీడ్ అందుకున్నాయి. బహుశా 2-3 నెలల్లో 4 నెలల్లో పూర్తయిపోయి నగర ప్రజలకి ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది. దానివల్ల ఎందుకంటే పైనుంచి టౌన్లోకి వచ్చే వాహనాలన్నీ పైన వెళ్ళిపోతాయి, మిర్చి యార్డుకి వచ్చే వాహనాలు కింద నుంచి వస్తున్నాయి కాబట్టి నగర ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి కానీ, రాయలసీమ నుంచి వచ్చే ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని ఒక స్థానికుడుగా నేను చూస్తున్నాను, ఆనందం వ్యక్తం చేస్తున్నాను. గుంటూరు నగర ప్రజలకు హౌసింగ్ బోర్డు దగ్గర నుండి గుంటూరు సిటీకి విచ్చేయడానికి వంతెన పూర్తి చేస్తున్నారు. ఇది గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మర్చిపోయిన దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు ఉపయోగపడే విధంగా వంతెన నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు మద్దతు ఇవ్వటం, అలాగే కేంద్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తిగా పనిచేస్తుందనడానికి నిదర్శనం ఈ యొక్క వంతెన పూర్తి కార్యక్రమమే. ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ఎక్కువ శాతం పని మీద శ్రద్ధతో పనిచేయడం చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందున్నారు. అలాగే గుంటూరులో చుట్టుకుంట ప్రాంతం నుండి మరి నల్లబాడు రోడ్డు, హౌసింగ్ బోర్డు దాకా మరి బ్రిడ్జి వేయటం జరగబోతుంది. మరి ఆ బ్రిడ్జిని అంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి మరి ట్రాఫిక్ సమస్య ఎంతగానో ఉంది. మరి గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది, ఆసియా ఖండంలోనే మిర్చి యార్డ్ చాలా పెద్దదండి. మరి అక్కడికి మిర్చి రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ కనీసం 3 రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. మరి ఈ విధంగా మిర్చి వల్ల, ఆ మిర్చి ట్రాఫిక్ వల్ల చాలా ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండి ఆ లారీలు వరుసగా మిర్చి యార్డు నుండి చుట్టుకుంట దాకా బారులు తీరుతున్న రోజులండి. అలాంటి ట్రాఫిక్ సమస్య నుండి ఈరోజు మరి పెమ్మసాని గారు మాకు ఎంపీగా ఉండి, కేంద్ర మినిస్టర్గా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వస్తూ మరి బ్రిడ్జిని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతా ప్లాన్ సిస్టమ్ చేసి అలాగే మరి శంకర్లాస్ బ్రిడ్జి కూడా మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ బ్రిడ్జిని మరి రేపు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని, మరి ట్రాఫిక్ సమస్య తొలగించుకొని మరి అభివృద్ధి కార్యక్రమంలో పెమ్మసాని గారు కానీ, మరి పశ్చిమ నియోజకవర్గ గల్లా మాధవి గారు కానీ ముందుకు వచ్చి ఆ బ్రిడ్జిని ఎంతగానో తీర్చిదిద్దుదామని మాటిచ్చారు. మరి ఇప్పటి వరకు 30%, 30%
పనులు మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జిని చాలా చక్కగా పునర్నిర్మాణం చేసి బ్రిడ్జిని కట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని మరి పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ మరి నగర అభివృద్ధిని డెవలప్ చేసే రీతిగా ముందుకెళ్తుంది. సంక్షేమాలు ఇచ్చుకుంటూ క్రమక్రమాన ఒక్కొక్కరికి ఏ విధంగా సూపర్ 6 చెప్పారో ఆ విధంగా ఇచ్చుకుంటూ బాబు గారు మరి అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకున్నారు. మేమందరం గుంటూరు నగర వాసులుగా మరి కార్యకర్తలుగా మేము చాలా సంతోషదగ్గ విషయం అండి. మిర్చి యార్డ్ సమీపంలోని హైవేకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లను పూర్తి చేసిన తర్వాత పైవంతెన పనులు ప్రారంభిస్తారు. ముందుగా యార్డ్ ముఖద్వారం వద్ద 5.5 మీటర్ల అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. వాహనాలు అండర్ పాస్ నుంచి మిర్చి యార్డుకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్సులు హౌసింగ్ బోర్డు నుంచి చుట్టుగుంట వరకు నిర్మించే పైవంతెన మీదుగా పంపించడం ద్వారా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. ఇప్పటివరకు 30% పనులు పూర్తి కాగా 100% పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వంతెన పనులు పర్యవేక్షిస్తోంది. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో నేను భాగస్వామ్యమై గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పలు డెవలప్మెంటల్ థింగ్స్ మీద అడగడం జరిగింది. అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ వైండింగ్ కానివ్వండి, రీసెంట్గా గుంటలు పూడ్చుకోవడం కానివ్వండి, ప్రతి ఏరియాలో రోడ్లు వేసుకోవడం, ఆర్ఓబీలతో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా అందులో ప్రధానంగా మనం ఈ హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి చుట్టుగుంట వరకు వేసుకునే ఫ్లైఓవర్ని దృష్టిలో మనం దాని సంగతి చూస్తే మాత్రం చాలా శరవేగంగా ఈ పనులన్నీ జరగడం మనం చాలా ఆశాజనకంగా ఉంది. ఎప్పటి నుంచో ఏ అభివృద్ధికి నోచుకోకుండా డ్రైనేజీలు కూడా ఇళ్లల్లోకి వచ్చేసి పొంగిపోతున్న పరిస్థితిలో కూడా ఏ నాయకుడు వచ్చి కన్నెత్తి చూడని పరిస్థితుల్లో ఉన్న ఏరియా అదంతా కూడా మరి మిర్చి యార్డ్కి అనేకమైన వ్యాపార లావాదేవీలతో ఎన్నో లారీలు రైతులు వచ్చే ప్రాంతం అదంతా కూడా మరి ఎప్పుడూ కూడా అక్కడ ఏదో ఒక సమస్యాత్మకంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండేది. మరి ఎప్పుడైనా 4 బళ్ళు వస్తే మాత్రం పూర్తిగా మనకి ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి ఉండేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా దాని మీద ఎస్టిమేషన్స్ వేయించుకోవడం, ఆ రోడ్డు వైండింగ్తో పాటు అక్కడ ఒక బ్రిడ్జ్ అనేది చాలా నీడ్ ఉండడం, రైతులు ఎక్కడ ఆగకుండా వ్యాపార లావాదేవీలు ఆ లారీలు ఎక్కడ ఆగకుండా ఇతర ప్రజలకి మరి అదంతా కనెక్టివిటీ రోడ్డుకి మనం గుంటూరులోకి ఎంటర్ అయ్యే ప్రధాన మార్గంగా కూడా ఉన్నప్పుడు ట్రాఫిక్ సమస్య అనేది చాలా విపరీతంగా ఉండేది. మరి దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని మనం చేపట్టడం జరిగింది. మనం చూసాము ఇప్పటికే 2-3 సార్లు మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో మేమందరం కూడా విస్తృతంగా ఆ ఏరియా అంతా కూడా పర్యటించడం జరిగింది. డ్రైనేజీలు అన్నిట్లో కూడా వైడ్ చేసుకోవడం, సిల్టేషన్తో సహా ముందుకు వెళ్ళడం, కంప్లీట్గా బ్రిడ్జ్ కూడా చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో అక్కడ ఇటు సామాన్య ప్రజలకి కానివ్వండి, ఇటు మిర్చి యార్డ్లోకి వ్యాపార లావాదేవీల కోసం వచ్చే రైతులకి వ్యాపారస్తులకు కానివ్వండి ఏ విధమైన ఆటంకం కలగకుండా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ప్రతి అంశం మీద ఫోకస్ చేసి వర్క్స్ అనేవి శాంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అదే ఏరియాలో ఇటు చుట్టుగుంట దగ్గర నుంచి ఇటు వీటీ రోడ్ మొత్తం కూడా ఈ యొక్క డ్రైన్ని చాలా వైడ్గా చేసుకోవడం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో ముంపు ప్రాంతాల మీద దృష్టి పెట్టుకొని డ్రైన్స్ అనేవి చాలా వైడ్ చేసుకొని విస్తృతంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఇవాళ ఏదో శాంక్షన్ చేసాము, 2 సంవత్సరాల దాకా దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మళ్ళీ ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత కాంట్రాక్టర్లు వచ్చి పని చేస్తారు అనే పద్ధతి కాకుండా చాలా వితిన్ టైం ఏ టైం అయితే కేటాయించామో 1 సంవత్సరం పాటు 6 నెలల్లో ఏ కాంట్రాక్టర్లకు ఏ టైం అయితే అసైన్ చేశామో వితిన్ టైం ఆ వర్క్ను మనం ఫినిష్ చేసుకోవడం, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఇప్పటికే అన్నీ కూడా అదే పందాతో అదే స్ఫూర్తితో అందరూ డెడికేటెడ్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ మీద అదేవిధంగా సంక్షేమం మీద రెండిటి మీద 2 కళ్ళులాగా ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో అన్ని కోణాల్లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని మా హయాంలో చేపట్టడం కూడా మాకు చాలా ఆశాజనకంగా ఆనందంగా ఉందని చెప్పడంలో నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.